ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదరీమణులారా? దేవుని కృపను బట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను. సరే, ఈరోజు వాక్యము చూద్దాం. ఈరోజు వాక్యమేమిటంటే సామెతలు 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ప్రియులారా, ఈ వాక్యం ఒక సాధారణ మాట కాదు, ఇది మనకొక హెచ్చరిక. ఇక్కడ సోమరి అంటే పనిచేయకుండా ఆలస్యం చేసే మనిషి, చెయ్యాల్సిన పనిని వాయిదా వేసే మనిషి. ప్రియమైన సహోదరులారా, మనలో చాలామంది ఇలా ఉంటాం. అదెలా అంటే, ఇప్పుడు మనకేమైనా పనుందనుకోండి, ఆ పని ఏం చేస్తామంటే, ఇంకో రోజు కంప్లీట్ చేద్దాంలే, ఈ రోజు కాదులే, రేపటి నుంచి చేంజ్ అవుతాను, ఇప్పుడేం కంగారు లేదులే, తర్వాత చూసుకుందాం, అలా కాలాన్ని గడిపేస్తాం. కానీ ప్రియులారా, ఆ రేపు అనేది ఎప్పుడూ రాదు. దీనివల్ల మనం బద్ధకానికి అలవాటు పడిపోతాం. ప్రియులారా, జాగ్రత్త! సోమరితనం మన జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. అవకాశాలు కోల్పోతాం, సమయం వృధా అవుతుంది, చివరికి పశ్చాత్తాపం మిగులుతుంది. ప్రియమైన సహోదరులారా, దేవుడిచ్చిన సమయం చాలా విలువైనది. దాన్ని వృధా చెయ్యడానికి కాదు, ఉపయోగించడానికిచ్చారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన టాలెంట్స్, దేవుడిచ్చిన అవకాశాలు, వాటిని మనం ఉపయోగిస్తున్నామా లేక వదిలేస్తున్నామా? ఒక్కసారి మనకి మనం ఆలోచించుకుందాం. ప్రియమైన సహోదరులారా, నిద్ర అనేది అవసరం, కానీ అతిగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. నువ్వనుకున్న పనులు ఆలస్యమవుతాయి, కొన్నిసార్లు జరగవు కూడా. అందుకే విశ్రాంతి అనేది అవసరం, కానీ సోమరితనం మాత్రం చాలా ప్రమాదం, దేవునికి విరోధం. ఇదొక్కసారి ఆలోచించండి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను సోమరితనాన్ని వదిలేస్తాను, నేను నా సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తాను, దేవుడిచ్చిన జీవితాన్ని వృధా చెయ్యను. ప్రియులారా, లేచి సోమరితనాన్ని విడిచిపెట్టినవాడే గెలుస్తాడు, ప్రయత్నించేవాడే ఆశీర్వాదం పొందుతాడు. ఇంకాలస్యం చెయ్యకండి, ఈరోజే మొదలుపెట్టండి. ప్రభువైన యేసుక్రీస్తువారి కృప నీకునూ మీ కుటుంబాలకునూ నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.